అందరికీ నమస్తే. నేను మీ తాతంశెట్టి నాగేంద్ర. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉంటే చాలామంది జనసేన కార్యకర్తలు, జనసేన ప్రియమైన జన సైనికులు చాలామంది అన్నా ఈ వీడియో చూడు మీరు స్పందించాలి అని పంపించారు. సరే, నేను చూశాను, చాలా బాధ అనిపించింది, నిజంగా కడుపు తరుక్కుపోయింది. సరే, సారాంశం ఏంటంటే, ఒక సాక్షి ఛానల్లో ఆయన ఈశ్వర్ అని ఉంటాడు, కొట్టండ్రా తిప్పండ్రా బండ్లు తీయండ్రా బండ్లు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అని చెప్పి డబ్బాలు పలికిన ఒక ఈశ్వర్, ఆయన ఎదురుగా కూర్చున్న ఒక తెలివిలేని దద్దమ్మ వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన పేరేం పేరు వెంట్రుకరెడ్డో వెంకటరెడ్డో, ఆయన కోపం రావచ్చు ఇంత వెటకారంగా మాట్లాడినందుకు. కానీ ఆయనకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన మా నాయకుడి యొక్క పిల్లల మీద, పసిబిడ్డల మీద సనాతన ధర్మానికి లింక్ పెట్టి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ఆ వెటకారపు రెడ్డికి చెప్తున్నాం, మీరు మాట్లాడిన మాటలేంటి? సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు మీ బిడ్డలకు ఏం పేర్లు పెట్టారు? డేరా బాబా చెప్పాడా, నారా బాబా చెప్పాడా? ఇష్టం వచ్చినట్టు, వర్బల్ డయేరియా వచ్చినట్టు, నోటి విరేచనాలు వచ్చినట్టు వాగుతున్నాడు. వెంకటరెడ్డి వినో, ఏం మాట్లాడావు నువ్వు? నీ కొడుకు ఏం పేరు పెట్టావు నువ్వు? కనీసం నీకు సభ్యత, సంస్కారం, సంసారం, బిడ్డలు ఉంటే చిన్న బిడ్డల మీద మాట్లాడతావా? మా అధ్యక్షుడు పిల్లల మీద మాట్లాడతావా? ఇదేనా మీ పార్టీ నేర్పిన సంస్కారం? మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేర్పిన సంస్కారం? మీ నాయకుడు కూడా మా 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 అధ్యక్షుడు కుమారుడికు సింగపూర్ స్కూల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ స్పందించిన 10 మందిలో ఆయన ఒకడు. ఆయన ఎందుకు స్పందించాడు? చిన్న బిడ్డలకు ఏం జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. మీ పార్టీ అధ్యక్షుడు, నీకు తెలుసో తెలీదో, క్రిస్టియన్ పేరుండదని స్పందించినాడా? లేదు, పసిబిడ్డ క్షేమంగా ఉండాలి అని ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పందించినాడు. నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే ఏం నేర్చుకున్నావా నీ అధ్యక్షుడి దగ్గర నుంచి? నీకు బుద్ధి పుట్టినట్టు మార్క్ శంకర్ పవనోవిచ్, నువ్వు సనాతన ధర్మం ఉంటావు, ఏం పేరు పెట్టావు తెలుసా నీకు? మార్క్ అంటే ఒక గురువు పేరు, శంకర్ అంటే సాక్షాత్తు ఆ శివుడి పేరు, అలా పెదనాన్న పేరు శివశంకర వరప్రసాద్. పవన్ అంటే ఆంజనేయ స్వామి పేరు, అలా తండ్రి పేరు పవనోవిచ్, ఆ తల్లి పేరు. ఇన్ని కలగలిపి సంయుక్తంగా ఆ బిడ్డ అందరి ఆశీస్సులతో పట్టాలని పెట్టిన పేరే అది. నువ్వు దాన్ని సనాతన దానికి ముడిపెట్టి నీ నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఆడబిడ్డల పైన, పసిబిడ్డల పైన నీకు బిడ్డలు లేరా? బుద్ధి లేనోడా? ఇదేనా మీ పార్టీ, మీ నాయకుడు నేర్పించింది? పట్టుమని 10 ఏళ్ళు లేని మా నాయకుడు కుమారుడి పైన నువ్వు సనాతన ధర్మం అంటూ ఎవరు నేర్పించాడని మాట్లాడతావా? సరే విను. అయితే వైఎస్ రాజారెడ్డి ఏ మతం అండి? క్రిస్టియన్ కదా. మరి రాజారెడ్డి ఏ పేరండి? తెలుగు కదా, హిందూ పేరు కదా. ఆయన ఎవరో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తున్నాడు, బ్రిటిష్ వాళ్లకు పందిమాంసం అమ్మాడు, అసలు మా రెడ్డే కదా ఆయన అని. నీకు దమ్ముందా ఆయన పోయి అడగడానికి? మా నాయకుడి బిడ్డల గురించి మాట్లాడతావా నువ్వు? ఎంత మదము కండ కావరం బట్టి మాట్లాడుతున్నావో నువ్వు. చూస్తున్నాం మేము, అన్నీ దిగుతాయి నీకు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం పేరండి? హిందూ పేరు కదా. మరి ఎందుకు ఆయన వైఎస్ జాన్ పాల్ రెడ్డి అని పెట్టుకోలేదు? తర్వాత మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు కాదా? జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు అవునా కాదా? మరి వైఎస్ యేసుపాదం రెడ్డి అని పెట్టుకోవచ్చు కదా. వి రెస్పెక్ట్ జీసస్. ప్రేమ కరుణ కలిగిన దేవుడు యేసు ప్రభు అంటే మాకు కానీ, మా నాయకుడు కానీ, మా పార్టీకి కానీ అపారమైన భక్తిభావం ఉంది.
కానీ నీలాంటి బుద్ధి లేని వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఆన్సర్ చేయాల్సింది వస్తుంది. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, ఏ పేర్లండి? నువ్వు మా నాయకుడి యొక్క సనాతనం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం పేర్లు ఇవి? ఎందుకు వాళ్ళ పేర్లు మార్చలేదు? మా దగ్గర రెస్పెక్ట్, మా నాయకుడు ఇచ్చిన గౌరవం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. వెటకారపరెడ్డి, గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఇలా పసిబిడ్డల మీద మాట్లాడితే, నీకు దమ్ముంటే, నీకు చావుంటే 175 నుంచి 11కు బజార్లో ఎందుకు పడిపోయినా అనే దాన్ని సమీక్షించుకొని సిద్ధాంతాల మీద, మీ పార్టీ సిద్ధాంతాల మీద వచ్చి పోరాడు. నోరు తెరిస్తే వర్బల్ డయేరియా, నోటి విరేచనాలు వచ్చినట్టు మాట్లాడితే జాగ్రత్త, ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సింది వస్తుంది. ఎంతో సహనంతో, ఓర్పుతో ఉన్నాం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి నీ చరిత్ర? తెలియదు అనుకుంటున్నావా? ఇంకొకసారి మళ్ళీ ఇలా మా అధ్యక్షుడి బిడ్డల మీద, పసిబిడ్డల మీద, నీకు బిడ్డలు లేరా? నీకు సంసారం లేదా? సన్నాసుడా.